నమస్తే. నేను మీ వెంకట్. ప్రస్తుతం మనతో పాటు భువనగిరి ఎంపీ చామల కిరణ్ ఉన్నారు. సో దీన్ని అడిగి తెలుసుకుందాం. ఈరోజు బీజేపీ మహిళా యువ మోర్చా నుంచి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారు. ఏదైతే 6 గ్యారంటీ స్కీమ్లు అమలు అవ్వలేదు. సో దానిపై ఏమంటారు? సో చెప్పండి, మీరు ఏదైతే మహిళా మోర్చా ఈరోజు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నారు, 6 గ్యారంటీలు అమలు అవ్వలేదు. సో దీనిపై మీరు ఏం చెప్తారు? కిషన్ రెడ్డి గారు ఒక బీజేపీ పార్టీ అధ్యక్షునిగానే కాకుండా భారతదేశంలో ఈరోజు క్యాబినెట్ మినిస్టర్ కూడా ఉన్నారు. మహిళా మోర్చా ద్వారా పార్టీ బతుకుందని చెప్పి తెలంగాణలో ఏదో కార్యక్రమం చేయాలని చెప్పి ఇందిరా పార్క్ దగ్గర ప్రోగ్రాం చేయడం గొప్ప కాదు. కిషన్ రెడ్డి గారు, మీరు 10 ఏళ్లుగా భారతదేశంలో క్రియాశీలకంగా బీజేపీ ప్రభుత్వంలో ఉన్నారు. మరి 10 ఏళ్ల నుంచి రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు ఇంత మటుకు తేలేకపోయినరు. మీరు ధర్నా ఇక్కడ చేయకుర్రి, మీరు ధర్నా 7 రేస్ కోర్సులో పోయి చేయండి. ఎక్కడ? నరేంద్ర మోడీ ఇంటి ముందు. తెలంగాణకు రావాల్సిన నిధులు తీసుకురండి. ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు కాలే, దాంట్లో 3 నెలలు ఎలక్షన్ కోడ్లనే పోయింది. 65,000 కోట్ల అప్పున్న తెలంగాణను 9 లక్షల కోట్లకు దోచుకొని పోయిరు బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వు సెంట్రల్ గవర్నమెంట్లో ఉండి ఇక్కడ దోచుకుంటుంటే దోపిడీదారులను కూడా కాపాడిన ప్రయత్నం నువ్వు చేయలేదు. గతంలో ఎంఓఎస్ హోమ్ మినిస్టర్ కూడా చేసినావు. అప్పుడు కూడా నువ్వు నీకున్నటువంటి శాఖలు, నీకున్నటువంటి ఏజెన్సీల ద్వారా కేసీఆర్ కుటుంబాన్ని ఆపలేకపోయినావు. ఇప్పుడు వచ్చి ముసల్ కన్నీర్లు ఎందుకు? నీకు చిత్తశుద్ధి ఉంటే 22వ తారీఖు నుంచి పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి. 12వ తారీఖు లోపు బడ్జెట్ సమావేశాలలో ఎన్ని పథకాలు నువ్వు తెలంగాణ ప్రభుత్వానికి శాంక్షన్ చేసావో చెప్పండి అదే వేదికగా. ఈ పనికిరాని డ్రామా యాక్టింగ్ సినిమాలు బంద్ చేయర్రి. మొన్ననే ప్రజలు కాంగ్రెస్ పార్టీ కోటేసిర్రు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సినటువంటి పట్టుదలతోటి ఉంది. మీరు తప్పుడు ప్రచారం చేసి ప్రజలను తప్పిదారు పట్టించి ప్రజలలో ఆవేశాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేయడం మానుకోమని చెప్తున్నారు. మీరు ఇచ్చిన 6 గ్యారంటీల్లో బస్సు ఫ్రీ అని ఇచ్చారు. సో బస్సు ఫ్రీలలో ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారు, అలాగే ఆటో వల్ల కూడా చాలా నష్టం జరిగిందని ఇప్పుడు మహిళలు చెప్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడన్నా ఏదైనా పథకం చేసినప్పుడు ఎవరికో ఒకరికి న్యాయం అన్యాయం జరుగుతుంటుంది. 100 మందిలో 90 మందికి న్యాయం జరిగేదే ప్రజా ప్రభుత్వాలు పనిచేస్తాయి. ఓ 5% 2% ఎక్కడన్నా అన్యాయం జరిగిన దాన్ని వీళ్ళే, ఈ పనికిరాని బీఆర్ఎస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కాపాడుకోలేని పార్టీ, 10 ఏళ్ళు వాళ్ళని చిత్రహింసలు పెడితే ఇప్పుడు పారిపోతురు పార్టీ మాకు వద్దని చెప్పి. వాళ్ళని కాపాడుకోవాల్సింది పోయి కొంతమందిని రెచ్చగొట్టి పథకాలు రావట్లేవని, వచ్చిన పథకాలు బాలేవని, పరీక్షలు పెడితే పరీక్షలు ఈ సమయంలో పెట్టొద్దని, పరీక్షలు ఎట్లా పెట్టనీయొద్దు, ఈ రాష్ట్రంలో ఎట్లా ప్రజల జీవితాలతో ఆడుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లాలన్న పిచ్చి ఆలోచనతో తిరుగుతురు తప్ప వీళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 పథకాలు ఇచ్చింది, బస్సులు ఇచ్చింది. ఇచ్చిన బస్సులలో కొన్నిసార్లు ఒక బస్సులో జాగా దొరకకపోవచ్చు, ఏదో ఒక ఊర్లో ఆడోళ్ళకి ఎక్కువ మంది అయినప్పుడు వాళ్ళకి సీట్లు దొరకకపోవచ్చు. వీటన్నిటిని భూతద్దంలో చూపించి చెడు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ కూడా 5 ఏళ్ళు పరిపాలన ఇచ్చిర్రు. వాళ్ళకి 10 ఏళ్ళు ఇస్తే 65,000 కోట్లను 9 లక్షల కోట్లు అప్పు చేసి దోసుకొని పోయిర్రు. మేము అటువంటి పాలన అందియము. మాకు ఇచ్చిన సమయంలో అందరూ సమన్వయంతో ఉండండి. రేవంత్ రెడ్డి గారు 24 గంటలలో 18 గంటలు ప్రజలలోనే ఉంటుండు. కేసీఆర్ లెక్క ఫామ్ హౌస్లో వండుకోవట్లేడు, సెక్రటరియట్లో ఉండకపోవట్లేదు, ప్రజాభవన్ అంటే అనికట్టున్న ప్రగతి భవన్లో కనపడకుండా ఉండలేడు. మీరు ఇప్పుడు పోయినా మహబూబ్ నగర్లో మీటింగ్ నడుస్తుంది, పొద్దున 10ంటికి పోతే ఇంటికాడ కనపడతాడు. ఏ ఎమ్మెల్యే ప్రజలలో గెలిచిన ప్రతి ఎమ్మెల్యేకు ఇలా రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ లేకుండా రావచ్చు అని ఒకటి సిస్టమ్ని బిల్డప్ చేసిండు. ప్రజలచే ఎన్నుకోబడ్డ నాయకులకు ప్రజా సమస్యల మీద చర్చ చేయడానికి ముఖ్యమంత్రి గారు 24 గంటల సమయం ఇవ్వడం అనేది మార్పు. ఈ మార్పును చూడండి తప్ప ఈ పనికిరాని ప్రచారాలు చేయొద్దని చెప్తున్నాను. మరొక అంశం ఏంటంటే, నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక వేదికగా ఎంతమంది వచ్చినా మేము కాంగ్రెస్ పార్టీ జాయిన్ చేసుకుంటున్నాడు అంటే దేనికి సూచన? అంటే బీఆర్ఎస్ మొత్తం ఖాళీ చేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది వచ్చినా జాయిన్ చేసుకుంటామని చెప్పినాం. భయపెట్టించి జాయిన్ చేసుకుంటామంటలే, భయభ్రాంతులకు గురి చేసి జాయిన్ చేసుకుంటామంటలే, కేసులు పెడతాం భూములు దోసుకుంటామని చెప్పి జాయిన్ చేసుకుంటామంటలే. కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం. ఎన్నో చెరువులు పాయలు నీళ్ళల్లో కొట్టుకొచ్చినప్పుడు నీళ్ళు వచ్చి సముద్రంలో కలుస్తాయి. ఎవరికన్నా స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలకు రావాలనుకుంటే వస్తారు, జాయిన్ అవుతారు. వచ్చేటోళ్ళ నా పనికే మనం ఎవరం కాదు. ఈ పార్టీ ఎవరయ్యా జాగీర్ కాదు. ఇది కేసీఆర్ పార్టీ కాదు, ఇది కేటీఆర్ పార్టీ కాదు. గేట్ కాడ కూర్చొని ఆ పనికే. ఈ పార్టీ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే పెద్ద పార్టీ ఇది. కాబట్టి జాయినింగ్స్ని రేవంత్ రెడ్డి గారు ఎవరైనా వస్తే రావడం అని చెప్పడం తప్పు పడతలేదు. ప్రజలు కూడా దాన్ని హర్షించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నాయకులకు కూడా
గత 10 ఏళ్లలో స్వేచ్ఛ లేని పరిస్థితి వచ్చిందంటే ఇది కేవలం బీఆర్ఎస్లని. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తానికి చామల కిరణ్ చెప్తున్న పరిస్థితి.